చేసుకుంటూ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకొద్దిగా రోబస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది ట్రై చేసే క్రమంలో డెఫినెట్ గా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం బిఎల్ఓతో పనిచేయాలి, సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం పదే 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 చెప్తుంది. రైట్. స్పీకర్ గారి అబ్జర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? స్పీకర్ గారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ గా కూడా కొద్దిగా మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాము అనే ఆవేదనలో కూడా మాట్లాడారు. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి వాస్తవన్ గారు. అమెరికా లాంటి దేశాల్లో ఎవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ఓటు రాయరు. మీరు ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ లేదా పోస్టల్ సంస్థ లాంటివి ఆథరైజ్డ్ సంస్థల దగ్గరికి వెళ్ళి నేను పలానా, నేను వచ్చే ఎలక్షన్ లో ఓటు వేయాలనుకుంటున్నాను, నాకు ఓటు రాయండి అని మనం అడగాలి. ఏ ఎలక్షన్ ముందైనా, జనరల్ ఎలక్షన్స్ ముందైనా, లేదా 365 రోజులు ఈ కార్యక్రమానికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే మన దేశం అది అమెరికాలో జరిగింది కాబట్టి, లేదా ఇంకో దేశంలో ఇంకో రకంగా జరుగుతుంది కాబట్టి మనం అలాగే చేయాలనేది ఏం రూల్ కాదు. మనం అలా చేయడానికి అవకాశం కూడా లేదు. మన ఊర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఊర్లో పుట్టారు, ఊర్లోనే ఉన్నారు, ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చే అవకాశాలు లేనివి తాండాలు గాని, చిన్న గ్రామాలు గాని, రకరకాల గ్రామాలు 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఇది నిజం. అది అలా ఎందుకుందనేది వేరే క్వశ్చన్. అలాంటప్పుడు మీరే వెళ్ళి మీ ఓటు, మీ అడ్రస్, మీ వివరాలు అప్డేట్ చేసుకోండి అంటే ఎస్ 90% 95% చేసుకోగలుగుతారు ఇవాళ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక 10% ఉంటుంది. ఆ 10% 5% అది చేసుకోలేదు. ఆ చేసుకోలేని వాళ్ళ కోసమే మనం ఇంత వ్యవహారాన్ని నడిపిస్తున్నాం. గవర్నమెంటే బాధ్యత తీసుకుని మనం మన ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి, వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి, చెప్పేంత అవగాహన కూడా లేదు కాబట్టి మనమే కొద్దిగా తవ్వి వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ వివరాలు అన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసి డూప్లికేట్స్ లేకుండా, చనిపోయిన వాళ్ళు లేకుండా, మన ఓటు రకరకాల ప్లేసుల్లో లేకుండా యునిక్ ఐడి వచ్చింది కాబట్టి, మనకి ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి దాన్ని కూడా లింక్ చేసుకుంటూ మనం అనేక మార్గాల ద్వారా దీన్ని స్టాండర్డైజ్ చేసుకుంటూ సింగిల్ పర్సన్ సింగిల్ ఓటు దగ్గర మనకి ఏదైతే రాజ్యాంగ హక్కు ఉందో, బషీర్ గారికి ఒకే ఓటు ఉండాలి, చంద్రశేఖర్ గారికి ఒకే ఓటు ఉండాలి, అండ్ దే షుడ్ బి ద సేమ్, దే షుడ్ బి ఆఫ్ సేమ్ వాల్యూ అని మనం దేనికైతే కట్టుబడి ఉన్నామో ఆ ప్రాసెస్ లో భాగంగా చేస్తున్నాం మనం. ఇది బషీర్ గారికి ఒక్క ఓటు ఉండి నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, సేమ్ వాల్యూ కాదని. నేను 2 ఎలక్షన్స్ లో 2 రకాలుగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, 2 ప్లేసుల్లో 2 రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, భారతదేశాన్ని టెస్ట్ చేయగలను, భారత ప్రభుత్వాన్ని టెస్ట్ చేయగలను. దాన్ని ఆయన నిరోధించాలి, ఆయన ఫైట్ చేయాలి. నాకు ఎందుకుంది, చంద్రశేఖరరావు గారికి 2 ఎందుకున్నాయి అన్న విషయం మీద ఆయన మాట్లాడారు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా ఓటు ఉంది, చంద్రశేఖరరావు గారు ఇక్కడ పుట్టి పెరగలేదు, ఆయనకి ఇక్కడ ఎంత ఓటు ఉందని ఆయన ప్రశ్నించగలగాలి. అది రాజ్యాంగ స్ఫూర్తి. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే చేయడానికి కారణాలు మనకు తెలియట్లేదా? మన చుట్టూ ఉన్నాయి కదా కారణాలు. రైట్. బషీర్ గారు మాట్లాడతారండి. బషీర్ గారు, ఇప్పుడు నాకు యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి కొన్ని నా అభ్యంతరాలు నాకున్నాయి, దాంతో మీరు విభేదించవచ్చు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కాకెత్కి వెళ్ళిపోయింది ఆ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ కమిటీని. ఏ దేశం ఎత్తుకెళ్ళిపోయింది? అప్పుడు ఎందుకు మాట్లాడలా? అండ్ తరచూ జరిగే ఉగ్రదాడుల మీద ఎందుకు మాట్లాడలా? ఇవాళే ఎందుకు మాట్లాడుతోంది అంటే, ఎందుకు మాట్లాడుతుందంటే డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం FCRAని తీసుకొచ్చి దాన్ని స్ట్రింజెంట్గా అమలు చేయాలని చూస్తున్నామో, ఎక్కడెక్కడి పుట్టగొడుగులో అలాగా ఏది పడగలు ఎత్తి మరీ భారతదేశాన్ని కాటేయడానికి వస్తున్నాయి. అందులో భాగంగా ఇలాంటివి వస్తాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఉంటుంది. చేష్టలుడికి ఎముకలు ఇరిగిన వ్యక్తుల సమూహంగా మారిన ఒక యునైటెడ్ నేషన్స్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. బషీర్ గారు, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైనా భారతదేశంలో జరుగుతున్న హింసాకాండను ఎప్పుడైనా సమర్థించిందా? ఏ హింసాకాండ భారతదేశంలో జరిగినప్పటికీ యునైటెడ్ నేషన్స్ వెంటనే ఖండించిన పలు సందర్భాలు ఉన్నాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కనుక ఒక కమిటీని వేసి దాని మీద మేము పరిశోధన చేస్తాము అంటే భారతదేశం ఒప్పుకునే పరిస్థితి లేదు. గతంలో పహల్గామ్కి సంబంధించి దాడి జరిగినప్పుడు ఈ బీజేపీ సృష్టించిన పాకిస్తాన్ అది అంతర్జాతీయంగా ఒక డిమాండ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా ఇప్పటిదాకా నేను బీజేపీ నాకు తెలియదు.
బీజేపీ సృష్టించిన పాకిస్తానా, మహమ్మద్ అలీ సృష్టించిన పాకిస్తానా? ఆర్ఎస్ఎస్ సృష్టించిన పాకిస్తాన్. ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ ఏర్పాటు చేసిందా పాకిస్తాన్ ని? ఎస్. ఇది మీకు ఉన్నటువంటి జ్ఞానం. అందుకని మీ మహమ్మద్ అలీ జిన్నా కాదు, మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ అటాక్ పిలిపించి ఇచ్చింది కాదా? అది కాదా? చరిత్ర వక్రీకరిస్తారు. లక్నో రెజల్యూషన్ ఎప్పుడు చేశారు? లక్నోలో మీ రెజల్యూషన్ ముస్లిం లీగ్ ఎప్పుడు చేసింది? 1915 లో కదా? అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా అప్పుడు 1950 లో? లక్నో డిక్లరేషన్ ఏంటి? ఏంటి ముస్లిం లీగ్ దానికి సమాధానం చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హిందూ మహాసభ, సావర్కర్, హెడ్గేవారు. నేను చెప్తున్నా 1915 ఎప్పుడు? 1915 ఎప్పుడు? అది ముందా ఇది తర్వాత? అదే లక్నో డిక్లరేషన్ తెలుసా మీకు? ఇది ఒక పద్ధతి కాదు, మీరు ఆగాలి ఒక నిమిషం. ఏంటి అబద్ధాలు? ఈ రకమైన అబద్ధాలు అసత్యాలు చెప్తారా? తర్వాత మీరు చెప్పండి రవికిరణ్ గారు, తర్వాత మొత్తం క్రొనాలజీని చెప్పండి తర్వాత. సరే, ఇప్పుడు నేను 7:45 ఎగ్జిట్ అవుతాయని చెప్పి మీ కోఆర్డినేటర్ కాలేజ్ నేను రాసే చెప్పాను. ఇప్పుడు ఈయన ఇష్టం వచ్చి ఈయన మాట్లాడేసి నేను నా టైం ఇప్పుడు నేను వెళ్ళిపోతే రాంగ్ సిగ్నల్ వెళ్తాయి. మాట్లాడదురు కానీ ముస్లిం లీగ్ సంబంధించిన ప్రభుత్వంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేరి మంత్రిగా పనిచేశాడా, చేయలేదా? శ్యామ్ ప్రసాద్ అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు, అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. ఆయన ఫజూర్ అజల్ పేరు ఉంది, అది వేరే పార్టీ. ఆ పార్టీ వేరు. ఆ పార్టీ పేరు ఏంటంటే వేరే పార్టీ పేరు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ముస్లిం లీగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఫామ్ అయ్యారు. నేను చెప్తానండి. ఈయన ఏంటంటే గుమ్మడికాయల దండలు ఎవరంటే భుజాలు ఇప్పుడు అబద్ధాలు చెప్తారంటే చెప్తారేంటంటే యూనివర్సిటీ మీరు ఇప్పుడు ఆంధ్రులకే తెలుగు వారికి సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియా నుంచి పుట్టుకొచ్చారు మీరు. ఇప్పుడు తెలుగు వారికే గర్వకారణమైన మన చందు సాంబశివరావు గారు నాటాలో పనిచేశారు. వారు బ్రహ్మాండంగా చక్కగా మాట్లాడారు. మీరు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని నేను అమెరికాలో లూసెంట్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో 10 ఏళ్ళు పనిచేశాను అమెరికాలోనే. ఒక చిన్న సంవత్సరాలు ఎలా పనిచేశాను, నేను కూడా అలాగే పనిచేశాను. అర్థమైందా? నక్కకి నాగలోకానికి సంబంధం పెట్టబాకండి. మీకు ఆ సామెత మీకు వర్తిస్తే, ఆ సామెత మీకు వర్తిస్తే సారీ అంటే రవికిరణ్ గారు మీరు 7:45 ఎగ్జిట్ అవుతారని ఇన్ఫర్మేషన్ నాకు లేదండి. సారీ, మీరు ఏమైనా కంక్లూడ్ చేయాలనుకుంటే కంక్లూడ్ చేసేసి మీకు సిన్స్ యూ హావ్ అదర్ అసైన్మెంట్ మీరు కంక్లూడ్ చేసేయండి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1941 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన ప్రభుత్వంలో ఫైనాన్స్ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్లో ఫైనాన్స్ మంత్రిగా పనిచేశారు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. ఆ ప్రభుత్వం కార్డు గూగుల్లో కొట్టండి, నాకు ఇప్పుడు టైం సరిపోలేదు. అది చెప్తాను, వేరే ప్రభుత్వం, అది వేరే పార్టీ. అది సీఎం కూడా ముస్లిమే, కానీ వేరే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ కాదు. సో ఇలాగ చరిత్రను వర్తించి చేస్తే అలాగే మన అంశాల్లోకి నేను వస్తానంటే, ఇప్పుడు ఓకే, నేననేది ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు చిన్న సంవత్సరాలుగా చెప్తున్నాను, కొంత వాస్తవం ఉంది. ఒక 2 దశాబ్దాలుగా రకరకాల ప్రజలు రకరకాల ప్రాంతాలు షిఫ్ట్ అవుతూ, మైగ్రేట్ అవుతూ, ఉద్యోగాలు, చదువు రీత్యా రకరకాల ప్రాంతాలు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన సందర్భంలో వాళ్ళు ట్రాక్ చేసే విధానం కూడా ఒకటి కావాలి భారతదేశానికి. ఈ రోజు అటువంటి విధానం కావాలి. నేనే ఉన్నాను, నేను విజయవాడలో చదువుకున్నాను, అంతకుముందు కాకినాడలో ఉన్నాను, తర్వాత హైదరాబాద్ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, మళ్ళీ ఫ్రాన్స్ వెళ్ళాను, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చాను. ఇన్ని చోట్ల తిరిగాను. ఇన్ని చోట్ల తిరిగినప్పుడు నా ఓటు రకరకాలుగా ఉండొచ్చు. ఏదేంటంటే అలాగే మా ఫాదర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రకరకాలుగా ట్రాన్స్ఫర్లు అవుతా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి కేసెస్. చదువుకున్న కుటుంబాల్లో, ఒక ఇంట్లో ఒక గ్రామాల్లోనే ఉండే కుటుంబాల్లో చదువుకుని బయట తిరుగుతున్న కుటుంబాల్లో రకరకాలుగా ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద దృష్టి పెట్టి ఆ రకం ఇటువంటిది కూడా ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా ఉంటుంది. ఇటువంటిది ఏ రకంగా చేయాలి, భవిష్యత్తు కూడా ఇటువంటి సమస్యలు రాకుండా ఏ రకంగా చేయాలి దాని మెకానిజం కూడా ఇవాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉందండి. ధన్యవాదాలు సార్. రైట్. బషీర్ గారు, యూ కెన్ కంటిన్యూ అండి. బషీర్ గారు. ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే
నా ఓటు కూడా లేదు అని చెప్పేసి మిస్ మ్యాచ్ అవుతుంది, మీ ఓటు లేదు, మీకు సంబంధించిన ఏ వివరాలు లేవు అని చెప్పి వచ్చింది. సరే, నా ఓటు లేదు, నా కుమారుడికి సంబంధించిన ఓటుకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ని, నా కుమార్తెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అప్లోడ్ చేసినా లేదు అని చెప్పింది. అంతకు మించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన 2 సార్లు ఎలక్షన్ లో నిలబడితే ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటంటే అసలు ఆయన ఓటే లేదు, ఆయనకు సంబంధించిన ఏ వివరాలు కూడా ఓటర్ లిస్ట్ లో లేదు, నువ్వు అసలు ఇక్కడ ఓడి లేదే కానే కాదని చెప్పేసి ఒక ఇది వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్టికులర్ గా ముస్లింస్ ని టార్గెట్ చేస్తున్నారు, ముస్లింస్ ని టార్గెట్ చేసి ఓటర్ లిస్ట్ లోంచి తొలగిస్తున్నారు. ప్రొఫెసర్ గారు, సాంబశివరావు గారు, మీరు మీ ఐ అగ్రీ టు డిసగ్రీ, నాకేం అభ్యంతరం లేదు, ఐ అగ్రీ టు డిసగ్రీ. ఇక్కడ మేము బాధితులం కాబట్టి మాకు తెలుసు, ఈ ప్రాబ్లం మాకు తెలుసు. చందు సాంబశివరావు గారు ఆయన ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, ఆయనకు కానీ వారికి సంబంధించిన వారికి కానీ ఇబ్బంది ఉండదు. కానీ ముస్లింలను పర్టికులర్ గా టార్గెట్ చేస్తారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద విపరీతమైన ఆరోపణలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఆరోపణలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ ఓపెన్ గా చెప్పాడు, ఈవీఎంలను తొలగించండి, ఈవీఎంల ద్వారా ఎలక్షన్లను ప్రభావితం చేయొచ్చు, ఎలక్షన్లకు సంబంధించిన ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చని ఎలాన్ మస్క్ ఆయన చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగారు, స్పీకర్ గారు చెప్పారు దాన్ని మీరు సమర్థిస్తారంటే 100% నేను సమర్థిస్తా. %, ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పోలింగ్ బూత్ కి వెళ్లి ఎలక్షన్ లో పాల్గొని ఓటు వేసి తీరాలి, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కేవలం 60% ఓటింగ్ జరిగి లేదా 70% ఓటింగ్ జరిగి ఆ 60-70%లో ఎవడో 32% ఓట్లు సాధించుకున్నవాడు గెలుస్తున్నాడంటే మైనారిటీ ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేసే పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఓటు వేసి తీరాలి, అది మన ప్రాథమిక బాధ్యతగా చట్టాన్ని కూడా రాజ్యాంగాన్ని కూడా సవరించాలని చెప్పి ముస్లిం లీగ్ పార్టీని మేము డిమాండ్ చేస్తాం. ఏ విధంగా అయితే ఓటరు 100% ఓటు వేయాలి అని అయ్యన్న పాత్రుడు గారు డిమాండ్ చేశారో, అదే విధంగా రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా 100% వాళ్ళు ఎలక్షన్ మూవ్మెంట్ లో ఏ వాగ్దానాలు చేశారో వాటిని కూడా వాళ్ళు 100% పూర్తి చేయాలి. పార్టీ కూడా మారకూడదు. ఒకవేళ 100% వాళ్ళు చెప్పిన వాగ్దానాలను కనుక పూర్తి చేయకపోతే వాళ్ళు రాజీనామా చేసి వచ్చేసేయాలి. ఈ హక్కు బాధ్యత ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి, పరస్పర ఆధారితాలు. ఓటర్ని వీరు ఇది చేయాలి అని చెప్పి ఆయనకు బాధ్యత ఇస్తున్నప్పుడు అదే విధంగా రాజకీయ నాయకులకు, అధికారులకు లేదా మంత్రులకు కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కూడా విధి ఉంటుంది. వాళ్ళు 100% చట్టబద్ధంగా పరిపాలన చేసి తీరాలి. ఇది కేవలం ఓటర్ల మీదనే పెడితే సరికాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అమెరికాలో ఏ వ్యక్తికి అంతవరకు ఆ వ్యక్తి వెళ్ళి నేను ఓటు వేస్తాను, ఓటు వేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారంటే అక్కడ ఉన్న ఓటర్లు, అక్కడ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళ అవేర్నెస్ వేరు. భారతదేశంలో మనకున్న అవేర్నెస్ వేరు. మన భారతీయుల్లో మనకున్నట్టు లిటరసీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఓటుని ఇలా సాధించుకోవాలి, ఇలా అప్లై చేసుకోవాలి అనే విషయం మనకు తెలియదు. ఏకపక్షంగా ఓటుని తొలగిస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇదే కదా జరిగింది. గౌహతి హైకోర్టులో 16 రకాలైనటువంటి ఈ డాక్యుమెంట్ ఇచ్చి నేను ఇక్కడ వ్యక్తినే నా ఓటు తొలగించేశారు, నేను ఇక్కడ వాడిని అని చెప్తే గౌహతి హైకోర్టు ఏం చెప్పింది? లేదు, నువ్వు 16 ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉందా లేదా పాస్పోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా నీ పౌరసత్వాన్ని నిర్ధారించవు, నువ్వు ఇక్కడ వాడి కాదు అని చెప్పేసి 26 ఆ విధంగా తిరస్కరిస్తే ఆ 26 మంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జాతీయతను నిర్ధారించడం అనేది అల్లిబుర్రిగా చేసే విషయం కాదు, ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి, అన్ని పార్టీస్ ని వినాలి, విన్న తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇది జాతీయత అనేది రాజ్యాంగంతో ముడిపడి ఉన్న అత్యంత క్లిష్టమైన విషయం అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ విధంగా ఒక ఓటు హక్కును కోల్పోయిన వ్యక్తి ఎంతమంది హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతారనేది నా ప్రశ్న.
కాబట్టి దీన్ని ఓటర్ని ఇప్పుడు చెనక్కాయల అరుణ గారి ఓటుని తొలగించేశారు. ఆమె గతంలో స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేశారు కాబట్టి ఆమె వెళ్ళి ఆ ఓటుని ఆమె తెచ్చుకోగలుగుద్ది. ఒక సామాన్యమైన ఒక ముస్లిం ఉంటాడు లేదా ఒక దళితుడు ఉంటాడు, కూలి పనులు నాకు అర్థం కాదండి. ముస్లిం ఒకే ఒక ప్రశ్న, మీరు పదే చెబుతున్నారు కాబట్టి నాకు 2 సార్లు విజయవాడలో ఓటు హక్కు తీశారు, 2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి 2 సార్లు కష్టపడే తెచ్చుకున్నాను. నేను కూడా సామాన్యుడే, నాకేం హై ప్రొఫైల్ లేదు, ఏం లేదు. ప్రొఫైల్ అంటే మీకున్న ఎడ్యుకేషన్ వేరు. దాని కూడా నాకు టైం పట్టింది, ఇలా తెలంగాణ అలా ఇచ్చేలేదండి, 4 రోజులు పట్టింది ఒక్కోసారి. ముస్లింలు కాదు, ఇక్కడ ముస్లింలు కాదు, వాళ్ళకి ఏవో సందేహాలు ఉన్నాయి, తీసేశారు, వెళ్ళాము, అప్లై చేసి కంటెస్ట్ చేశాము, ఇచ్చారు. నా వాదన నేను చెప్పుకున్నా, ఏందా మీరు వచ్చినప్పుడు నేను లేకపోతే తీసేస్తారా అన్న, అంతేగాని నేను ముస్లిం, నేను హిందూ, నేను ఫలానా కాదు చెప్పలేదే. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి తన ఉపాధిని వదులుకునే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ లేదా ఇంకొక ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగగలుగుతాడనేది ఒక ప్రశ్న. ఒక కూలి కనుక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే అతన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. కూలీలో ముస్లింలు దళితులు మాత్రమే లేరు, మళ్ళీ చెప్తున్నా అందరూ ఉన్నారు. మీరు నాతో పాటు రండి, మీరు మొత్తం డ్రెస్ మార్చుకుని మీరు నేను చినిగిపోయిన వేసుకుని ఒక కూలీలాగా వెళ్తే ఒక కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఒక పోలీస్ స్టేషన్ లో కానీ రిసెప్షన్ ఎలా ఉంటుందో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం. మీరు రెడీనా? కాబట్టి ఆపరేషన్ చేస్తాను, ఓపెన్ గా జీవితాలు రెడీగా ఉంటారండి. కంఫర్ట్ జోన్ లో ఉన్న మనం కాదు, మనం ఆలోచించాల్సింది ఎవరిని. గాంధీ గారు కూడా ఏం చెప్పారు? దరిద్ర నారాయణుడి గురించి ఆలోచించండి, దరిద్ర నారాయణుడికి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎలా? సాంబశివరావు గారు మాట్లాడతారు, ఇంత 2-3 అంశాలు ఆయన వారు సృష్టించాలనుకున్నారు, వారు మాట్లాడతారు ఒకసారి. వాసన్ గారు, ఇది నా ఉద్దేశం, ఈ SIR మీద డిస్కషన్ మనం ఇండియన్ పౌరసత్వాన్ని గురించి జరుగుతున్న డిస్కషన్. ఇట్ హాస్ నో బేరింగ్ ఆన్ క్యాస్ట్ కానీ, భాషలు కానీ, రిలీజియన్ కానీ, దానికి అసలు బేరింగ్ లేదు. అయితే బషీర్ గారు ఏంటంటే ఆయనకు వచ్చిన సమాచారంలో నుంచి మాకే జరుగుతుంది కాబోలు, ముస్లింస్కే జరుగుతుంది కాబోలు అనే అభిప్రాయానికి ఆయన వెంటనే వచ్చేస్తున్నాడు. మా ఊర్లో ముస్లింస్ ఎవరు లేరు, మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇంకో ఊర్లో ప్రాబ్లం ఉంది. అది ఎందుకంటే మనం ఓవర్ ఇయర్స్ మన డేటా క్యాప్చరింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా అప్డేట్స్ కానీ మనం రోబస్ట్ గా ఇంకా ఆ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోలేదు. డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది అనుకున్నాం. ఇప్పుడు వెంటనే ఈ వారంలో కాకపోతే ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చినప్పుడు, ఇంకొక ఆప్షన్ వచ్చినప్పుడు మనం నిదానంగా విల్ గెట్ దేర్. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మందిని ఒక వారం మనం అనుకున్నాం కాబట్టి మొత్తం అప్డేట్ అయిపోద్దని అది కూడా చేస్తే అవుతుంది. మనం యునిక్ ఐడి అనేది ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పట్టుద్ది అనుకున్నాం. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా అది పర్ఫెక్ట్ ఏం కాదు, ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల ప్రయత్నానికి మనం కూడా సహకరిస్తూ దీన్ని ఇంకొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం మన ఇద్దరి మీద ఉంది అన్నది మనం గుర్తిస్తూ దీన్ని మాత్రమే మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఎవరు కావాలని తీసేయట్లేదు, తీసేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నిన్న నాతో మాట్లాడిన BLO గాని, వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని నేను మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. కానీ నాకు జరిగింది నేను చెప్తున్నాను. మీరుందండి కానీ మీ ఫాదర్ రిప్లేస్ కావట్లేదండి, దాని అర్థం ఏంటి? మా ఫాదర్ లేడని కాదు, ఆయనకు అడ్రస్ లేదని కాదు. 90 ఏళ్ళు అదే ఊర్లో అక్కడే ఉన్నాడు, ఇవాళ కూడా ఉన్నాడు ఆయన, ఈ స్టిల్ అలైవ్. కానీ చందు సాంబశివరావుకి, చందు వీరరాఘవయ్య గారికి ఉన్న లింక్ వీళ్ళ సిస్టమ్స్ లో సరిగ్గా చేయలేకపోతున్నారు. అది మానవ తప్పిదాల కిందకు వస్తాయి. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటది. అదొక డిఫికల్టీ ఇన్ అవర్ సిస్టమ్. అంతేగాని ఇదేదో ప్రభుత్వం కావాలని చందు సాంబశివరావు మీద ఏదో కత్తి కట్టిందని అయితే నేను అనుకోను. అలా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇందాక నేను కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో మనమే వెళ్ళి ప్రోయాక్టివ్ గా ఓటర్ రిజిస్ట్రేషన్ ఎందుకన్నానంటే వాళ్ళకి ఆ సిస్టమ్స్ అలా పనిచేసే అంత రోబస్ట్నెస్ ఉంది కాబట్టి. అమెరికాలో డైరెక్ట్ గా భార్య డెమోక్రటిక్ పార్టీ అంటది, భర్త రిపబ్లికన్ పార్టీ అంటాడు. ఇద్దరు కూడా సయోధ్యతో ఒక ఇంట్లో ఉంటారు. ఇద్దరు కూడా 2 పార్టీలకి పనిచేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. కానీ మనకి భారతదేశంలో ఇంకా ఈ ఓటు హక్కు మీద అంత అవగాహన లేదు. మనం ఎమోషనల్ గా తీసుకుంటున్నాం. వీఆర్ మోర్ ఎమోషనల్లీ చార్జ్డ్ దాన్ రేషనాలిటీ. మనం అంత రేషనల్ గా ఆలోచించట్లేదు.
అదిగో మా పార్టీకి ఓటేవను, మా పార్టీకి ఓటేవను అని ఎవరు వాళ్ళ అభిప్రాయం వాళ్ళదని మనం అనుకోవట్లేదు. మనకేట్ లేదు, నాకేట్ లేదు, మా పార్టీకి ఏట్ లేదని చెప్పేసి మనం వాళ్ళతో గొడవ పట్టడానికో కొట్లాటకో దిగుతున్నాము. అలాంటి ఎమోషనల్లీ చార్జ్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నాం కాబట్టి ఎంతో కొంత సీక్రెసీని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ సీక్రెసీని మెయింటైన్ చేసే క్రమంలో భాగంగానే మనకు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఓహో, పలానా వాళ్ళు నాకు ఓటేరు కాబట్టి ఆ ఓటు తీసేస్తున్నారు కాబట్టి, పలానా వాళ్ళు నాకు ఓటేస్తారు అనుకుంటే వాళ్ళు దట్టి పెడుతున్నారు కాబట్టి అనేది ప్యూర్ అపోహ. ఎక్కడన్నా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. అవి మానవ తప్పిదాలుగా చూడాలి, క్లరికల్ మిస్టేక్స్ గా చూడాలి, ఆఫీసర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ లేదా సిస్టమ్ లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీస్, అది వాట్ ఎవర్ ఐటీ సిస్టమ్ దట్ ఈస్. మనం దాని మీద మాత్రం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని రోబస్ట్ మిషనరీ తయారు చేసుకోవడానికి మనం సహకరించాలి, డిమాండ్ చేయాలి, అన్ని చేయాలి. ఇది జరుగుతున్న క్రమంలో మీరు అడిగిన ఇందాక ప్రశ్న, మన గౌరవ స్పీకర్ గారు ఎన్నపాత్రి గారు కొద్దిగా ఎమోషనల్ గా, కొద్దిగా ఏంటంటే మనమే రెస్పాండ్ కాకపోతే ఎలాగూ, మన ఓటు ఉందో లేదో చూసుకోకపోతే ఎలాగూ, మనం లేకపోతే మనకు ఓటు లేకపోతే మన ఊర్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కనుక్కుంటారు, అరే నా ఓటు లేదంటే నేను చచ్చిపోయినట్టే లెక్క కదరా అని. అంటే వీఆర్ ఎమోషనల్లీ, వీఆర్ సెంటిమెంటల్లీ దట్ కనెక్టెడ్ టువర్డ్స్ ఓటు. ఆ వాల్యూ తెలియకని కాదు, మన వాళ్ళందరికీ ఓటు వాల్యూ తెలుసు. ఓటుని ప్రాణానికి సమానంగా చూసుకుంటారు చాలా ఊర్లో చాలా మంది. కాబట్టి వాళ్ళకి అది ఉంది, ఆ భావన ఉంది. కానీ ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ కూడా ఉంది, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఉంది. మా నాయనమ్మ నా ఓటు లేకపోతే నేను చనిపోయినట్టు కదా నా ఫీల్ అయ్యి బాధపడినా ఆ వంతగా ఆమె కరెక్ట్ చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఆమె దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద స్టేటస్ కో టుడే. మేబీ ఫ్యూచర్ లో మనకు అవసరాలు రాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్ లో మనకి ఎప్పటికప్పుడు డేటా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, చందు సాంబశివరావు గారు ఆ ఇమేజ్ చూస్తున్నారు. వారు ముగ్గురే విశేష ప్రతిభావంతులు UN కి రిపోర్ట్ చేసింది. లార్జ్ స్కేల్ డిజిషన్ ఆఫ్ ఓటర్స్ డ్యూరింగ్ SIR ప్రాసెస్ ఎఫెక్ట్స్ ముస్లిమ్స్ వాన్స్ UN ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎవరిని హెచ్చరించారో అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి ఎవరికి హెచ్చరించే స్వేచ్ఛ వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియట్లేదు. వాళ్ళ దేశంలో ఏమన్నా జరిగితే అది కూడా మాట్లాడాలి. వాళ్ళ దేశంలో జరిగేవి కూడా సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా దేశంలో ఉన్న వేరే సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది వాళ్ళకి ఏంటి అభ్యంతరం అనేది. వాళ్ళు నిజంగా ఆబ్జెక్టివ్ గా ఉన్న అబ్జర్వర్స్ అయితే, వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉంటే, వాళ్ళు బాధ్యతాయుతమైన ప్రపంచ సిటిజన్స్ అయి ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేయటం తప్పని నేను అనుకోవట్లేదు. అబ్జర్వ్ చేయండి. మనలాంటి డిస్కషన్స్ అన్ని అందరూ చూడొచ్చు, పబ్లిక్ వరల్డ్ వైడ్ గా చూడొచ్చు. మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఏమి న్యాయబద్ధత ఉందో లేదో, ఇబ్బంది ఏముందో ఇబ్బంది ఏం లేదో మీరు నిజంగా అబ్జర్వ్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, సొసైటీ దృష్టికి తీసుకురండి, కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేయండి. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇందాక ఈ క్రమంలోనే అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, ఇక్కడేదో తవ్వి ఇక్కడేదో ఎలుకను పెట్టామని చెప్పుకుని దాన్ని ప్రపంచ స్టేజ్ మీద చూపించాలని చూస్తున్నారు. మేమేదో UN కి ఏదో స్పెషల్ అబ్జర్వర్స్, స్పెషల్ రిపోర్టర్స్ అని పేరు పెట్టుకుని UN దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ దాన్ని వరల్డ్ స్టేజ్ లో చెప్పాలని చూస్తున్నారు. అదే వెస్టర్న్ ఇంట్రెస్ట్. అంటే UN ఇక్కడ ఏం చేయలేదు. UN కెనాట్ డూ ఎ థింగ్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం, భారత గౌరవ సుప్రీం కోర్టు ఆథరైజ్ చేసిన ప్రొసీజర్ ప్రకారంగా భారతదేశం, భారత ప్రభుత్వం రిపబ్లిక్, సావరీన్ రిపబ్లిక్ దేశం చేసుకుంటుంది. మీకు ఎవరికి సంబంధం లేదు దీంట్లో. మీరు ఎవరు ఏమి చేయలేదు. రైట్. చందు సాంబశివరావు గారు, బషీర్ అహ్మద్ గారు. వన్ లాస్ట్ థింగ్ వాస్తవం గారు, ఇందాక ఒక మాట ఏమంటున్నారంటే, ఎప్పుడైనా సరే మారణకాండలు, దమనకాండలు జరిగినప్పుడు భారతదేశంలో UN ను ఖండించింది అని బషీర్ గారు అన్నారు. భారతదేశంలో దమనకాండలు జరగవు, భారతదేశంలో మారణకాండలు జరగవు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి జరుగుతున్న చోట UN ఏం చేస్తుందో చూసుకోమనండి. మిగతా రంగాల్లో UN ను భారతదేశానికి ఏ మేరకు సహాయం చేసిందో UN ను వైట్ పేపర్ పబ్లిష్ చేయమనండి. UN మాట మనం ఎంతవరకు వెళ్ళాలో కూడా మనకు అర్థం. రైట్. థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు, బషీర్ అహ్మద్ గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. సో ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్కి లక్ష్మీపతి ఉద్యోగం ఇచ్చారు ఎవరో. మీరు వెళ్ళి భారతదేశంలో చాలా అన్యాయం జరిగిపోతుంది, ముస్లిం ఓట్లు అన్నీ తీసేస్తున్నారు, మైనారిటీ ఓట్లు. మైనారిటీలు అంటే కేవలం ముస్లిమ్స్ వాళ్ళ దృష్టిలో. బుద్ధిస్టులు రారు, జైన్లు రారు, పార్సీలు రారు, వీళ్ళు ఎవరు రారు ఇంకా.
సో వీళ్ళకి తొలగించేస్తున్నారు. భారతదేశ ప్రభుత్వానికి అదొక్కటే పని. వాళ్ళు ఎవరో చెబితే వీళ్ళు వచ్చి చేయటం, వాళ్ళలో ఆ ముగ్గురులో ఇద్దరు క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉంది. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో ఆ బంగ్లాదేశ్ మహిళమని ఆవిడ చెప్పాలి. ఊచకోత, హిందువుల ఊచకోత జరిగినప్పుడు ఆవిడ ఎక్కడుంది, ఆవిడ అసలు చాలా కన్వీనియంట్గా వాటిని విస్మరించేసి ఎక్కడెక్కడ మా అధ్యయనాలు ఎలాంటి అధ్యయనాలు చేస్తూ వచ్చింది. దాని మీద కూడా వాళ్ళు సమానం చెప్పాలి. యాజ్ రైట్లీ సెడ్ బై చంద్రశేఖరరావు గారు, భారతదేశం ఒక సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్న దేశం. దీని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసి వేలు పెట్టి కెలకాలనే యునైటెడ్ నేషన్స్ పేరుతో వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాన్ని మనం సమర్థించాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సమాధానం ఇవ్వాలి కాబట్టి, మర్యాద కాబట్టి ఇచ్చింది. ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయంగా, కానీ ఇచ్చింది.